మిల్లెట్స్తో చేసిన ఏ రెసిపీ అయినా ఒక డయాబెటిక్ పేషెంట్ కానీ అదేవిధంగా బీపీ పేషెంట్ వీళ్ళు మట్టుకు తింటూ ఉంటారు కదా అండి. అలానే కాదు, చిన్న పిల్లల నుంచి వెళ్ళి పెద్దవాళ్ళ వారికి ఎవరైనా తినొచ్చండి. మనం ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక్కడ నేను టీ కప్పు తోటి క్వాంటిటీ తీసుకుంటున్నానండి. ఒక టీ కప్పు వరకు నేను మినప్పప్పు, పెసళ్ళు, సాబ్దాన్ బియ్యము, అదేవిధంగా జొన్నలండి, వైట్ జొన్నలు ఉంటాయి కదా, తెల్ల జొన్నలు, వాటిని 1 కప్పు, అదేవిధంగా రాగులు కూడా 1 కప్పు వరకు తీసుకుంటున్నాను. దీంతో పాటుగా ఓట్స్ని కూడా తీసుకుంటున్నానండి. ఓట్స్ రెసిపీ కూడా మన వీడియోలో ఉంది, చూడండి. దోశది కూడా క్రిస్పీగా అది కూడా చేశాను, అది కూడా చూడడానికి ట్రై చేయండి. ఇక్కడ వాటర్ అనేది పోసి ఈ మిల్లెట్స్ని అన్నిటినీ బాగా క్లీన్ చేసుకోవాలండి. ఇందులో ఎక్కువ ఇసుక అదేవిధంగా డస్ట్ ఫామ్ అనేది అయితే విపరీతంగా ఉంటుంది. ఖచ్చితంగా ఒక 5-6 టైమ్స్ అయితే క్లీన్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఈ విధంగా చూస్తున్నారు కదా ఎంత డర్టీగా ఉందో. ఇప్పుడు పూర్తిగా క్లీన్ చేసుకొని ఇందులోకి ఫ్రెష్ వాటర్ని యాడ్ చేశానండి. దీన్ని మిల్లెట్స్ ఎప్పుడైనా సరే ఎక్కువ అవర్స్ మనం నానబెట్టుకోవాలి. మార్నింగ్ మనం ఒక 10కి పెట్టుకున్నామంటే ఈవినింగ్ 6 వరకు, లేదు అంటే 8 వరకు పట్టుకున్నా పర్లేదండి. మినిమం ఒక 9 అవర్స్ మాత్రం ఖచ్చితంగా నానాలి. అప్పుడే మిల్లెట్స్ అనేది పూర్తిగా నానిపోయి ఉంటాయండి. ఇప్పుడు వీటిని అన్నిటినీ జార్లోకి తీసేసుకుందాం. అయితే ఇందులో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుందండి. మనం వాటరు యాడ్ చేయకుండానే ఈ విధంగా బ్లెండ్ చేసుకోవాలి. కొద్దిగా ఒకవేళ మరీ టైట్గా ఉంటే కొద్దిగా కొంచెం వాటర్ యాడ్ చేస్తే సరిపోతుందండి. వీటిని అన్నిటిని మనము ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. మార్నింగ్ వరకు ఈ మిల్లెట్స్ అనేది బాగా ఉబ్బిపోయి ఉంటుందండి. కాబట్టి పెద్ద పాత్రలో మాత్రం ఖచ్చితంగా తీసుకోవడానికి చేయాలి. చూస్తున్నారు కదా మనకి ఇడ్లీ బ్యాటరీ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇందులోకి కొద్దిగా సాల్ట్ను యాడ్ చేసి ఈ విధంగా ఇడ్లీ పాత్రలో మనము వేసుకోవాలండి. ఇక్కడ నేను నెయ్యిని తీసుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు. నెయ్యి అప్లై చేసుకొని ఇప్పుడు ఈ విధంగా ఒక్కొక్కటిగా మనము ఇందులోకి యాడ్ చేసేసుకోవాలండి. అయితే ఇడ్లీ కానీ లేదు అంటే దీన్ని దోశలాగా కూడా చేసుకోవచ్చండి. సేమ్ బ్యాటరీ, కొంచెం వాటర్ యాడ్ చేస్తే అయిపోతుంది. ఇంకా వేరే చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా అయినా చేసుకోవచ్చు, లేదు అంటే దోశలాగా కూడా చేసుకోవచ్చండి. నేను ముందుగానే ప్రీ హీట్ చేసుకున్నానండి వాటరు. ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసి మినిమం 15 to 20 మినిట్స్ అయితే ఉంచాలండి. ఎందుకంటే మనకి మిల్లెట్స్ కాబట్టి కొంచెం ఉడికించాలి. సో ఈ విధంగా అయిన తర్వాత పర్ఫెక్ట్గా మనకి కుక్ అయిపోయే చూస్తున్నారు కదా. దీనికి కాంబినేషను పల్లీ చట్నీ చేసుకున్నానండి. పల్లీ చట్నీ ఎప్పుడు కామనే కదా. ఇందులోకి పల్లి నువ్వుల కారపొడి, అదేవిధంగా మునగాకు కారపొడి, వీటిని కూడా నేను యాడ్ చేసేసుకున్నానండి. చాలా హెల్దీ కాబట్టి మనకు ఈ పొడులతో తీసుకోవడానికి చాలా బాగుంటుంది. అయితే ఈ 2 పొడులేది వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, ఖచ్చితంగా మీరు చూసేయండి. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్ ఇడ్లీ అనేది వచ్చేసిందో. దోశ చేసుకున్నా కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.